పేరు రామకృష్ణ, పౌడిపాడు గ్రామం, వరసపాడు మండలం, బాపట్ల జిల్లా. నేను మిర్చి తోట 19 ఎకరాలు వేసాను. ఈ సంవత్సరం కొత్తగా బేరవారి సెమినీస్ కంపెనీ 1377 వేసాను. నా 19 ఎకరాల్లో 3 ఎకరాలు తోట బాగా ఉన్నది. తామర పురుగుని నల్లిని బాగా తట్టుకున్నది. తోట కాసిన బాగా గ్రోత్గా ఉన్నది. తోలు అసలు లేదు. రైతులకి బాగా అనుకూలంగా ఉంది. నా పేరు శ్రీనివాసరావు అండి. మాది కొలసనకోట. మాది మంజునాథ ప్లాంటేషన్ నర్సరీ నుంచి వచ్చానండి. నేను బైరోడ్ది ఈ 1377 చూడటానికి ఫీల్డ్ చూడటానికి వచ్చాను. పమిడిపాడు గ్రామం. ఈ ఇత్తనం వేసుకోదాకా ఇత్తనమే బాగా కాపు ఇత్తనం కాయ రావట్లేదు. హీలింగ్ బాగానే ఉంది. మామూలుగా ఎండుకు తెగులు కూడా తట్టుకొని ఉంది. పూత కూడా రావట్లేదు. కాలు శాతం చాలా తక్కువ. చిక్కదనం కాపు కూడా బాగా చిక్కదనంగా ఉందండి. రైతులందరూ వేసుకోదగ్గ ఇత్తనమేనిది. నేను నర్సరీ నుంచి కూడా దీన్ని విజిట్ చేస్తున్నాము. వేసుకోవచ్చు. నా పేరు కట్టా సూర్యనారాయణ, ధాన్యలక్ష్మి నర్సరీ, కొలసనకోట, ప్రకాశం డిస్టిక్. నేను ఈ వెరైటీని 1377 అనే వెరైటీ సెమినీస్ చూడటానికి వచ్చాను ఇక్కడికి. ఈ వెరైటీ చూడటానికి చాలా బాగుంది. కింద కాయ అనేది డ్యామేజ్ అనేది అసలు లేదు. చాలా రకాలు చూసాము, దానికి ఎంత కింద డ్యామేజ్ ఉంది చాలా రకాల్లో. కానీ ఈ రకానికి మాత్రం కింద డ్యామేజ్ లేదు. కాయ మచ్చ కానీ కంప్లైంట్ లేవు. కాయ కూడా వెయిట్ కలర్ పనిచేసి ఎక్కువ అనిపిస్తుంది చూడబోతే. కొత్తగా ఇప్పుడే చూస్తున్నాను నేను. వెరైటీ చాలా బాగుంది. ఇది నమస్కారం అందరికీ. నా పేరు నాగిరెడ్డి. మాది మార్టూర్ పోస్టల్ హైబ్రిడ్ సీడ్స్ విత్తనాల షాపు. బాయర్వారి 1377 ప్రదర్శన క్షేత్రానికి మమ్మల్ని కంపెనీ వారు ఆహ్వానించారు. కంపెనీ వాళ్ళ ఆహ్వానం మేరకు మేము కూడా ప్రదర్శన క్షేత్రానికి వచ్చి చూసాము. ఇందులో తాలు శాతం కానీ, విల్ట్ కానీ, వైరస్ కానీ ఇవి లేవు. బేరింగ్ కూడా కాపు చిక్కదనం బాగా. నమస్కారం, నా పేరు రామకృష్ణ. మాది చిలకలూరుపేట అనంతలక్ష్మి విత్తనాలు. ఈరోజు మనం చూస్తున్న ఈ మిరపతోట పమిడిపాడు అనే విలేజ్లో మన ఉగ్గు రామకృష్ణ గారు వేసిందండి. 3 ఎకరాలు. మా రైతు పెద్ద రైతు అండి. దగ్గర 20 ఎకరం దాకా వ్యవసాయం చేస్తాడు. దాంట్లో 3 ఎకరాలకి మన బయర్ సెమినీస్ వాటి 1377 రకం మనం కొత్తగా రికమెండ్ చేసి ఫార్మర్కి ఇవ్వడం జరిగిందండి. ఆ రికమెండ్ చేసిన వారు మనం ఆ చెట్టు యొక్క లక్షణాలు క్లియర్గా మనం ఫార్మర్కి కూడా చెప్పాము. వైరస్ని బాగా తట్టుకుంటుంది, పూత బాగా లావు ఉంటుంది, నల్లిని తట్టుకుంటుంది, కాయ సైజు ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, తాలు శాతం బాగా తక్కువ ఉంటుందని మనం చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రదక్షిణ క్షేత్రాన్ని మనం వీక్షించడం జరిగిందండి.